శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పంచమి తీర్థం ఘట్టాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేవస్థాన అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. తిరుచానూరులోని శ్రీ పద్మ సరోవర పుష్కరిణి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టం రేపు జరగనుంది. పంచమి తీర్థం పేరుతో నిర్వహించే అమ్మవారి అవిభ్రోధ రథోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారి శ్యామలారావు టీటీడీ అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు, తులసి దళం, వజ్రాలు, స్వర్ణాభరణాలను ఏనుగులపై తీసుకురాబోతున్నారు. తిరుమల నుంచి అమ్మవారికి తీసుకొచ్చే సాంప్రదాయ సారెను ఘనంగా తీసుకొచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. అలిపిరి నుంచి తిరుచానూరుకు చేరుకునే విధంగా శ్రీవారి సారె ఊరేగింపు మార్గాన్ని ఈవో, టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సుబ్బారాయుడు తదితర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. శ్రీవారి సార్ను అలిపిరి నుంచి కొమలమ్మ సత్రం, కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరులోని పసుపు మండపం అమ్మవారి ఆలయాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. తిరుచానూరు పద్మ సరోవర పుష్కరిణి గట్టుకు పంచమి తీర్థ మండపానికి చేర్చి సుగంధ పరిమళాల ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేక పూజలు నిర్వహిస్తారు. ఇక పంచమి తీర్థం పేరుతో నిర్వహించే అమ్మవారి అభివృద్ధోత్సవ ఘట్టాన్ని కళ్లారా తిలకించి తరలించేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు వేచి ఉండేందుకు 4 ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి తిరుచానూరుకు వచ్చే మార్గంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద, జెడ్పీ హై స్కూల్, పూడి రోడ్లోని తిరుచానూరు రోడ్లపై క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు పంచమి తీర్థం ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు ఎస్పీ గారితో పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా పడి ఊరేగింపు తిరుమల నుంచి ఎడిషనల్ ఈవో గారు, వారి సిబ్బంది అందరూ అక్కడి నుంచి అలిపిరికి తీసుకొస్తారు. అలాగే అక్కడి నుంచి గోవిందరాజస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయం, తర్వాత గోవిందరాజస్వామి ఆలయము, ఇవన్నీ ఆలయాలన్నీ కూడా అక్కడ పూజలు నిర్వహించి పసుపు మండపానికి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పుష్కరిణి దగ్గర ఉన్న మండపంలో, పంచమి తీర్థ మండపంలో అక్కడ అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది.